3వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ నందు నిన్న వరకు చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రియాంక మరణం చాలా బాధాకరంగా అనిపించింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మృతురాలి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మృతురాలి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగిందన్నారు. డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరేలా ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఎక్కడన్నా వచ్చారా? ఎక్కడ? అవును. రోడ్డు కోసం రోడ్డు అన్నా ఓకేనా? ఏనా అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే గత వారం రోజుల కిందట డాక్టర్ ప్రియాంక చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ యొక్క రాజమండ్రిలో ఐమాక్స్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లో డాక్టర్ ప్రియాంక గారు దుర్మరణం చెందారు. గత వారం రోజులుగా కూడా కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ వెంటిలేటర్పై ఉండి ప్రాణాలతో పోరాడి నిన్న చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక డాక్టరు, పీజీ చేస్తున్నటువంటి డాక్టరు ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలు అందించి, వైద్యాన్ని అందించి, తనకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని తద్వారా ఎంతో మందికి ప్రాణాలు కాపాడే డాక్టరు ఈ యొక్క చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దానికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఆ రోజునే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఆదేశించడం కూడా మనందరికీ తెలుసు. ఆ యొక్క మరణం అనేది చాలా భయంకరంగా ఈ యొక్క ప్రాంతాన్నంతా కూడా కుదిపేసినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా ఇమీడియట్గా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల బాధ్యత తీసుకుని ఏదైతే డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క ప్రియాంక గారి ఆత్మకు శాంతించాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరపున, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరపున ప్రత్యేకంగా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి సారించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ని కూడా జారీ చేసి ఈ యొక్క వాళ్ళు ఇమీడియట్గా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిన్న డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క దాని మీద మర్డర్ కేసు కూడా కట్టడం కూడా జరిగింది. పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి
ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఇక్కడ ఉందో ఈ యొక్క ఐమాక్స్ థియేటర్ దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. విపరీతమైన రద్దీ పెరిగిపోయి అక్కడ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేయకుండా కేవలం ఐమాక్స్ యాజమాన్యం కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి వారు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ యొక్క ఏదైతే అక్కడ ట్రాఫిక్ అనేది ఉందో చాలా భయంకరమైన ట్రాఫిక్, చిన్నపాటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఇప్పటి వరకు. సో యాజమాన్యానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వారి ద్వారా వారికి నోటీసులు కూడా ఇచ్చి ఖచ్చితంగా ట్రాఫిక్ని నివారించే దృష్ట్యా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన సెక్యూరిటీ రూల్స్ని పాటించి ఇలాంటి ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ డాక్టర్ ప్రియాంక మరణించారో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వారికి వైద్యం కూడా అందించడం కూడా జరిగింది. ఆ యొక్క హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డకి యాక్సిడెంట్ జరిగి ఆ యొక్క వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంకకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించి ఏదో విధంగా బతికించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి భగవంతుడు అవకాశం ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు, హెడ్ ఇంజ్యూరీ జరగడం వల్ల ఆ అమ్మాయి కూడా చనిపోవడం కూడా జరిగింది. సో దీన్నన్నింటికి కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా ఎలాంటి వారు కొమ్ము కాసిన ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు మాత్రం విడిచిపెట్టేది లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఐమాక్స్ యాజమాన్యం ఉందో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మార్పు జరిగి ఆ యొక్క యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎన్నో ఆశలతో ఎంతో ప్రేమతో పెంచుకున్న ఒక ఆడబిడ్డ చనిపోవడం అనేది దురదృష్టకరం. అందులోనే ఒక డాక్టర్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఒక డాక్టరు ఈ యొక్క యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పోలీసు వ్యవస్థలో కూడా చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుదేల్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీఎంఓ ఆఫీస్ నుంచి పూర్తి స్థాయిలో, అలాగే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఆడబిడ్డకి కూడా అన్యాయం జరగకూడదు అనే దానికి ఆయన చాలా గట్టి సంకల్పంతో ఉన్నారు. మా వీర మహిళా విభాగమే కాకుండా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఒక నాయకత్వం అనేది కాదు, సమాజంలో ఒక రకమైన మార్పు తీసుకొచ్చి ఆడబిడ్డలు రక్షించబడాలి, ఆడబిడ్డలకు అన్యాయం జరగకూడదు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టనున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇందులో రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మీడియా వ్యవస్థ 3 వైఫల్యం చెందాయి అనుకోవచ్చా? 3 రోజుల పాటు ఘటన బయటకు రావాలి అంటే ఈ వైఫల్యం చెందాయి అని మనం చెప్పలేము. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. నిజానికి స్టార్టింగ్ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని చిన్నపాటి యాక్సిడెంట్గా పరిగణించడం వల్ల డిలే అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైతే తీవ్రంగా హెడ్ ఇంజ్యూరీ అయిందో, లోపల ఇంటర్నల్గా కూడా బ్రెయిన్లో బ్లీడ్ అయిందో అది హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆ తెలిసిన తర్వాత వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా సెంట్రల్ జైలుకి తరలించడం కూడా జరిగింది.
కానీ ముందు ఆ యొక్క యాక్సిడెంట్ గ్రావిటీని గుర్తించడంలో కొంచెం ఇబ్బంది అయిందనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారు, అన్ని వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడే నా దాకా సమస్య వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఇలాంటి ఇంపార్టెంట్ కేసులు పట్టించుకున్నారంటే ఇక్కడ అన్ని వ్యవస్థలు పడుతున్నాయి. అలా అని చెప్పలేము. అంటే అది నేను చెప్తున్నాను కదా, ఏదైతే ఉందో ఆ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ గ్రావిటీని ఇమీడియట్గా గుర్తించలేకపోయారు. వైఫల్యం అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఏంటంటే అది జరిగింది. అది యాక్సిడెంటా, మర్డర్ కావాలని చేశారా అనేది దర్యాప్తు జరుగుతుంది. నిజంగా కావాలని మర్డరే జరిగితే, హత్యే కానీ జరిగితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి పునరావృతం అవ్వకుండా మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ వైఫల్యం అనే మాట అనడానికి కొన్ని మనకి సరైన ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లక్షల చేతులు మారే అన్నది పెద్ద ప్రచారం జరుగుతుంది సార్, అన్ని వ్యవస్థలకు సంబంధించి, ఒక వ్యవస్థ కాదు. మరి అంత తీవ్రత ఉన్నప్పుడు గ్రావిటీ లేదని మీరు అంటున్నారు. గ్రావిటీ కాదు, అక్కడ తగిలినటువంటి దెబ్బలో గుర్తించలేదు ఇమీడియట్గా. నేను గుర్తించి ఉండక ఎలా జరిగింది, ఆ రోజు పరిస్థితి తెలిసి ఉంటే ఇమీడియట్గా ఇంకా ఎక్కువ యాక్షన్ ఉండేది. కానీ నిందితులు ఇమీడియట్గా పోలీసు వారు పట్టుకున్నారు, కేసు కట్టారు, సెంట్రల్ జైల్లో వేసేయడం కూడా జరిగింది. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఈ చిన్న యాక్సిడెంట్కే వాళ్ళు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు అనుకుందాం అండి, అన్ని లక్షలు రాత్రి 1 day 2 daysలో మారిపోవాల్సిన అవసరం ఉండదు కదా. అంటే అది క్యాష్ మారిందా లేదా అనే విషయం నాకు తెలియదు కాబట్టి నేను అది ఎస్ చెప్పలేను, నో చెప్పలేను. నిందితుల్లో మీ విలేకరులు కూడా ఉన్నారు కదా, మరి మీకే తెలియాలిగా. అలాగే ముగ్గురు నిందితులను పెట్టారు, రాజకీయ నాయకులు పెట్టారు, విలేకరులను పెట్టారు, వాళ్ళనే పెట్టారు. నిందితుల్లో మీరందరూ కూడా ఉన్నారు, మీకు కూడా తెలియాలి కదా అన్నా. మాకు దాని గురించి కాదు దాని గురించి మా దగ్గర పూర్తిగా సమాచారం లేదు. అది కూడా తెలుసుకుంటారు. నిజంగా కూడా అలాగ ఎవరైనా అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరిని క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఎంతటి వారినైనా సరే వారిని కూడా పనిష్ చేసే తీరతారనేది ఈ సందర్భం తెలియజేస్తారు. మీడియా అంతే. ఈ గతంలో అంటే ఇప్పుడు ఏదైతే